Is that a possibility? I have family in Peshawar, and if I get, I am very, very proud to be a good Muslim. Inshallah. Lived all our lives in India. For the first time, Kiran says, should we move out of India? పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి మన జవాన్ వాళ్ళు అది టెర్రరిస్ట్ అని అనుకుంటారు. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాము, మనని హామ్ చేస్తున్నాము. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ప్రాణం పోసేదాన్ని మందు అంటాం, ప్రాణం తీసేదాన్ని కూడా మందనే అంటాం. పేర్లు ఒకేలా ఉన్నా గుణంలో తేడాలున్నట్లు మనుషులంతా ఒకేలా ఉన్న మనసులు మాత్రం తేడాగా ఉంటాయి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఇండియన్ సెలబ్రిటీస్ ఇష్యూనే. పహల్గామా పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసిన విషయం మనందరి హృదయాల్ని ద్రవింపజేసింది. ఇక అలా ఉగ్రదాడికి ప్రతీకారంగా రగిలిపోయిన భారత్ పాకిస్తాన్పై విరుచుకపడుతూ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదుల స్థావరాల్ని 120 మంది ఉగ్రవాదుల్ని హతమార్చి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇక ఈ చర్యతో పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధం కమ్మంటూ గర్జించిన ఆ తర్వాత కాళ్లబేరానికి వచ్చి అమెరికా సహాయంతో భారత్తో సీజ్ ఫైర్ కి సైన్ చేసి యుద్ధానికి స్వస్తి పలికింది. ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవడంతో వివిధ రంగాలకి చెందిన ప్రముఖులు రియాక్ట్ అవుతూ సోషల్ మీడియా వేదికగా ఆపరేషన్ సింధూర్ పై హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇక సమాజంలో ఏం జరిగినా సరే వెంటనే రియాక్ట్ అయ్యే సెలబ్రిటీస్ లో చిరంజీవి గారు ఎప్పుడూ ముందుంటారు. అలా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన ఉదయమే చిరంజీవి గారు స్పందిస్తూ ఆపరేషన్ సింధూర్ ఫోటో పెట్టి జై హింద్ అనే క్యాప్షన్ తో ట్వీట్ చేస్తే, ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేస్తూ సైనికులతో మేమంతా కలిసి నిలబడతామని చెబితే, కళ్యాణ్ రామ్ మన రక్షణ దళాలకి మరింత బలం మరియు శక్తిని చేకూరాలని ఆపరేషన్ సింధూర్ అనేది పిరికివాడికి సమాధానం అంటూ స్పందిస్తే, రజనీకాంత్ తన ట్విట్టర్లో యోధుడి పోరాటం ప్రారంభమవుతుంది, లక్ష్యం నెరవేరేంత వరకు ఈ యుద్ధం ఆగకూడదు, దేశం మొత్తం మీతోనే ఉందంటూ భారత్ సైన్యానికి ధైర్యం చేకూర్చేలా స్పందించారు. ఇక అల్లు అర్జున్ కూడా స్పందిస్తూ ఆపరేషన్ సింధూర్ ద్వారా న్యాయం జరిగింది, జై హింద్ అంటే జూనియర్ ఎన్టీఆర్ భారత సైన్యానికి మరింత బలం శక్తి చేకూరాలి అంటూ ట్వీట్ చేశారు. ఇక ఇది మాత్రమే కాకుండా యుద్ధం చేయడం అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఆయుధాల కొనుగోలుకి, సైనికుల పరికరాల కోసం దేశ రక్షణ నిధికి విరాళాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం కోరడంతో చాలా మంది తమకి తోచినంత నిధుల్ని పంపడం మొదలెట్టారు. అందులో ప్రభాస్ సైనికులందరికీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లని స్పాన్సర్ చేయగా అందుకోసం ఒక మూవీ రెమ్యూనరేషన్ ని కూడా వదులుకున్నట్లు తెలుస్తుంది. ఇక చిరంజీవి గారు రామ్ చరణ్ కలిసి 10 కోట్లని విరాళాలుగా ఇస్తే, రజనీకాంత్ 2 కోట్లని, మోహన్ లాల్ 50 లక్షల్ని, మమ్ముట్టి 50 లక్షల్ని విరాళాలుగా ఇచ్చినట్లు సమాచారం. అలా ఒకవైపు కొంతమంది సెలబ్రిటీలు ట్వీట్స్ ద్వారా విరాళాల ద్వారా జనాల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంటే, మరికొంతమంది సెలబ్రిటీలు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ఎటువంటి ప్రస్తావన తీసుకురాకపోవడంతో ఇప్పుడు వారు చాలా వరకు నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక సమంత తన ఇన్స్టాగ్రామ్ లో స్పందిస్తూ, సముద్రాలు నీళ్లు తాగలేవు, చెట్లు తమ పళ్ళని తినలేవు, సూర్యుడు తన కాంతిని చూడలేడు, పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవంటూ ప్రకృతి ఇతరుల కోసం బ్రతుకుతుందని, అలాగే మనం కూడా ఒకరి కోసం ఒకరం సహాయం చేసుకోవాలని, ప్రకృతిని ఆపకూడదంటూ భారత్ సింధు నదిని పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపడాన్ని ఉద్దేశించి పోస్ట్ పెట్టడంతో సమంత చాలా వరకు విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఒక స్టేజ్లో ఈ నెగిటివిటీ ఎక్కువై కొంతమంది నువ్వు పాకిస్తాన్కి వెళ్ళిపోయి వారికి సేవ చేసుకో అని కమెంట్స్ పెట్టడంతో సమంత ఆ పోస్ట్ని డిలీట్ చేసింది. ఇక సాయి పల్లవి కూడా ఈ ఇష్యూపై స్పందిస్తూ, ఇండియా పాకిస్తాన్ ఒకరికొకరు శత్రువులని, భారత ప్రజలు పాకిస్తాన్ వారిని ఎలా ఉగ్రవాదులుగా చూస్తారో పాకిస్తాన్ వారు కూడా ఇండియా వారిని అలాగే చూస్తారని చెప్పగా, ఈమె వ్యాఖ్యలపై మౌనికా సుంకర స్పందిస్తూ, కొంతమందికి అందమైన ఫేస్ ఉంటుంది, ఒళ్ళుంటుంది, కానీ మెదడు మాత్రం ఉండదని, అది సాయి పల్లవిని చూస్తేనే తెలుస్తుందని, చివరికి ఒళ్ళుని చూపించుకొని డబ్బు సంపాదించే వారు కూడా ఇండియా గురించి మాట్లాడుతున్నారని, వారికి ఇండియాలో ఉండడం నచ్చకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చని ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఈమె మాటలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రతి విషయంపై స్పందించే ప్రకాష్ రాజ్ పాక్ నటీనటుల మూవీస్ని ఇండియాలో బ్యాన్ చేయొద్దని, ఈ విషయంలో తను సపోర్ట్ చేయనని, అవి ఎలాంటి సినిమాలైనా సరే వాటిని ఆడియన్స్ నిర్ణయానికే వదిలేయాలని, సినిమా రిలీజ్ చేస్తేనే ఆడియన్స్ దాన్ని చూస్తారా లేదా తెలుస్తుందని పాకిస్తాన్ సినిమాలకి సపోర్ట్ చేయడంతో ఇప్పుడు ప్రకాష్ రాజ్ మూవీస్ని బ్యాన్ చేయాలనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇండియాలో సూపర్
స్టార్ గా చెలామణి అవుతున్న కొంతమంది నటీనటులు ఈ ఇష్యూపై అటు పాజిటివ్ గా గానీ ఇటు నెగిటివ్ గా గానీ స్పందించకుండా న్యూట్రల్ గా ఉంటున్నారు. అందులో మొదటిగా షారూక్ ఖాన్. ఇతను సీరియల్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేయగా భారత ప్రజలు తన టాలెంట్ ని గుర్తించి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని షారూక్ ఖాన్ ని సూపర్ స్టార్ ని చేశారు. ఇక గతంలో పాకిస్తాన్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో చాలా మంది పాకిస్తాన్ ప్రజలు ప్రాణాల్ని కోల్పోవడంతో ఆ సమయంలో షారూక్ ఖాన్ స్పందిస్తూ వారికి 45 కోట్ల రూపాయలని విరాళాలుగా అందించి తన గొప్ప మనసుని చాటుకున్నాడు. ఎందుకంటే తనకి ఇండియాలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంతకంటే ఎక్కువగా పాకిస్తాన్లో ఉన్నారని, అంతేకాకుండా షారూక్ ఖాన్ పూర్వీకులు పాకిస్తాన్కి చెందిన వారై ఉండి స్వాతంత్ర్యం తర్వాత ఢిల్లీకి వచ్చి సెటిల్ అయిన వారికి సంబంధించిన రిలేటివ్స్ ఇంకా పాకిస్తాన్లో ఉండడం వల్లే అతనికి పాకిస్తాన్ పై మక్కువ ఎక్కువగా ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం మొదలవడంతో ప్రతి ఒక్కరూ ఈ ఇష్యూపై స్పందిస్తూ విరాళాలని ప్రకటించగా షారూక్ ఖాన్ మాత్రం ఆపరేషన్ సింధూర్ పై ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా మెడ్గాలాకి వెళ్లి అక్కడ దిగిన పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడే తప్ప ఎలాంటి విరాళాలని ప్రకటించలేదు. దీంతో బీజేపీ నాయకుడు కైలాష్ షారూక్ ఖాన్ పై మండిపడుతూ షారూక్ ఖాన్ దేహం భారత్ లోనే ఉన్న తన మనసంతా పాకిస్తాన్ పైనే ఉందని, తన పూర్వీకుల ఊరైన పాకిస్తాన్ కి 45 కోట్ల విరాళాలను ఇస్తే మరి ఇండియన్ ఆర్మీకి ఎంత ప్రకటిస్తాడో చూడాలి అని డైరెక్ట్ గా విమర్శించడంతో ఇప్పుడు షారూక్ ఖాన్ చాలా వరకు నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఇదిలా ఉంటే అందం అభినయం కలగలిసిన మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ ఇండియన్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక పాకిస్తాన్ లో 25 కోట్ల మంది జనాభా కాగా ఐశ్వర్యరాయ్ అక్కడుండే కొన్ని చారిటీలకి ప్రతి సంవత్సరం ఫండ్స్ ని ఇస్తూ అక్కడి ప్రజల్ని ఎంకరేజ్ చేస్తుంటుంది. అంతేకాకుండా ఈమె మూవీస్ కి ఇండియాలో కంటే పాకిస్తాన్లోనే ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉండడంతో ఆపరేషన్ సింధూర్ టైంలో తను ఏ ఒక్క కంట్రీకి సపోర్ట్ చేసినా మరో కంట్రీ ఎనిమీ అవుతుందని ఈమె ఎలాంటి ట్వీట్స్ పెట్టకుండా సైలెంట్గా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇక సల్మాన్ ఖాన్ హిందీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ పాకిస్తాన్, టర్కీలో షారూక్ ఖాన్ కంటే ఎక్కువగా ఫ్యాన్ బేస్ని కలిగి ఉండడంతో తన మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు స్వతహాగా తనే పాకిస్తాన్, టర్కీకి వెళ్ళి తన మూవీ ప్రమోషన్స్ని చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా అక్కడ ఏదైనా ప్రమాదాలు జరిగితే ముందుగా సల్మాన్ ఖాన్ స్పందిస్తూ బీయింగ్ హ్యూమన్ అనే తన ఓన్ ట్రస్ట్ ద్వారా కోట్లలో విరాళాలని అందిస్తూ ఉంటాడు. అలా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియాకి సపోర్ట్ చేస్తే పాకిస్తాన్లో ఉన్న తన ఫ్యాన్ బేస్ పోతుందని, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే ఇండియా నుండి వెళ్ళిపోవాల్సి వస్తుందని ఏ దేశానికి సపోర్ట్ చేయకుండా ఎటువంటి విరాళాలు ఇవ్వకుండా సైలెంట్గా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే సమాజంలో జరిగే ప్రతి విషయంపై ఇమీడియట్గా స్పందించే వారిలో బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్ ముందుగా ఉంటాడు. అలాంటిది ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్న ఒక సీనియర్ యాక్టర్, ఒకప్పటి సూపర్ స్టార్ అయిన అమితాబ్ స్పందించకపోవడంతో నెటిజన్లందరూ షాక్కి గురవుతున్నారు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ భార్య అయిన జయా బచ్చన్ సమాజ్వాద్ పార్టీ నుండి ఉత్తరప్రదేశ్లో పోటీ చేసి ఇప్పటికీ 5 సార్లు ఎంపీగా గెలవడంతో ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాంటి ఓ సూపర్ స్టార్ బీజేపీ పార్టీని పొగుడుతూ ట్వీట్ చేస్తే తమ పార్టీ వాల్యూ పడిపోతుందని జయా బచ్చన్ పెట్టే ప్రెషర్ వల్లే అమితాబ్ స్పందించట్లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఆల్ ఓవర్ ఇండియాలోనే కాకుండా యావత్ ప్రపంచంలో అమీర్ ఖాన్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి అమీర్ ఖాన్ గతంలో ఇండియా సేఫ్ కాదని, ఇండియాలో తన పిల్లల్ని, భార్యని ఉంచితే ప్రతిక్షణం భయంతో ఉండాల్సిన పరిస్థితి ఉందనే స్టేట్మెంట్ ఇవ్వడంతో అప్పట్లో ఈ వ్యాఖ్యలతో రగిలిపోయిన నెటిజన్లు అమీర్ ఖాన్ వెంటనే తన పూర్వీకుల ఊరైన పాకిస్తాన్ కి వెళ్లిపోవాలని, ఇక్కడ సేఫ్టీ లేకపోతే ఎందుకు ఉండాలని తీవ్రంగా విమర్శించడం మొదలెట్టారు. ఇక అమీర్ ఖాన్ కి కూడా పాకిస్తాన్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న కారణంగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పై స్పందించకపోగా ఎటువంటి విరాళాలు అందించకుండా సైలెంట్ గా తన షూటింగ్స్ లో బిజీ అయినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే వారిలో శ్రద్ధా కపూర్ మొదటి స్థానంలో ఉంటుంది. ఆషికి 2 మూవీతో సక్సెస్ ని అందుకొని సాహో మూవీతో సౌత్ మూవీస్ లో అడుగుపెట్టిన ఈమె ఓన్ గా ఆన్లైన్ జ్యువెలరీ బిజినెస్ ని స్టార్ట్ చేసి అందుకు సంబంధించిన పోస్టులని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. కానీ ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ని పోస్ట్ చేయకపోవడంతో శ్రద్ధా కపూర్ తన ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. అయితే ఈమె తండ్రి పూర్వీకులు పాకిస్తాన్ వారు కావడం, తన రిలేటివ్స్ లో చాలా మంది ఇప్పటికీ పాకిస్తాన్, పంజాబ్ బార్డర్స్ లో ఉండడంతో ఎవరికీ సపోర్ట్ చేయలేక సైలెంట్ గా ఉంటూ తన బిజినెస్ ప్రమోషన్ లో బిజీ అయినట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే హిందీ మూవీతో సినీ అరంగేట్రం చేసిన ఖైరా అద్వానీ భరత్ అనే నేను మూవీతో తెలుగు ప్రజలకి పరిచయమై వరుసగా మూవీస్ చేస్తూ సిద్ధార్థ్ మల్హోత్రాతో సీరియస్ రిలేషన్ లో ఉంటూ సైలెంట్ గా తన్ని పెళ్లి చేసుకొని ఇప్పుడు 7 నెలల ప్రెగ్నెంట్ అని రీసెంట్ గా తనే అనౌన్స్ చేసింది. అయితే ఈమె ఏప్రిల్ 22న అటాక్ జరిగితే స్పందించలేదు గాని మే 5న మెట్ గాలాలో పాల్గొని తన బేబీ బమ్ ని చూపిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలని షేర్ చేయడంతో దేశం కంటే ఫ్యాషన్ షోస్కే ఇంపార్టెన్స్ ఇస్తుందని, ఇలాంటి వారి సినిమాల్ని చూడకూడదనే విమర్శల్ని ఖైరా అద్వానీ ఎదుర్కొంటుంది. ఇక అలా ఇదే కోవలో సోనం కపూర్, హృతిక్ రోషన్, అనుష్క శర్మ,
విరాట్ కోహ్లీ కూడా ఆపరేషన్ సింధూర్పై స్పందించకపోవడంతో వీరందరినీ పాకిస్తాన్కి పంపించేయాలని, అప్పుడే ఇండియా పవర్ ఏంటో తెలుస్తుందని, సెలబ్రిటీలో అంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలే గాని రోజు రోజుకి రాజుగారి గుర్రం కాస్త గాడిదలా మారిందనేలా ఉండకూడదంటూ విమర్శిస్తున్నారు. అసలు ఈ ఇష్యూలో సెలబ్రిటీలు చేసింది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఒక చేతితో బలాన్ని చూపగలం, 2 చేతులతో ప్రశంసించగలం. అలాంటి మన చేతులన్నీ కలిస్తే దేశానికి ఏదైనా చేయగలం. ఇది ఫోక్స్ ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో సెలబ్రిటీల నిర్లక్ష్యంలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.